యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2024 క్రాక్ చేయటం ఎలా? ద ఆర్ట్ ఆఫ్ క్లియరింగ్ ప్రిలిమ్స్. చాలామంది అనుకుంటారు, అంటే యూజువల్గా చాలా జనరల్గా ప్రిలిమ్స్ క్రాక్ చేయాలంటే దాదాపు 100, 150, 200 మాక్ టెస్ట్లు ఇప్పటి నుంచి రాస్తే సరిపోతుంది, లేదా యూపీఎస్సీ పాత క్వశ్చన్ పేపర్స్ అన్నీ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ చేయాలి, కానీ ఇది మాత్రమే సరిపోదు. ప్రిలిమ్స్లో ఒక అప్రోచ్ ఉండాలి, ఒక స్కిల్ ఉండాలి ప్రిలిమ్స్ క్రాక్ చేయాలంటే. దాంతోపాటు కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్, అంటే క్వశ్చన్స్ మ్యాపింగ్, ఏ ఏరియా నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ ఏరియా నుంచి రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ థీమ్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక స్కిల్లే ప్రిలిమ్స్లో. ఇదే ఆర్ట్ ఆఫ్ క్లియరింగ్ ప్రిలిమ్స్ అని మనం అనుకుందాం. కేవలం పేపర్ సాల్వ్ చేయడం మాత్రమే కాదు, అప్రోచ్, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఒక స్కిల్, కొన్ని టెక్నిక్స్, ఇవన్నీ కలిపితేనే ప్రిలిమ్స్ మనం క్రాక్ చేయగలం. ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ క్లియరింగ్ ప్రిలిమ్స్లో ఏన్షియంట్ హిస్టరీ చూద్దాం కొంతసేపు. అశోక అచీవ్మెంట్స్, అశోక మేజర్ రాక్ ఎడిక్ట్స్, దీని మీద మనం రెగ్యులర్గా క్వశ్చన్స్ చూడొచ్చు. అదేవిధంగా కింగ్స్ అండ్ డైనస్టీస్, రాజులు వాళ్ళ డైనస్టీస్, దాని మీద రెగ్యులర్ క్వశ్చన్ చూడొచ్చు. తర్వాత చూస్తే క్యారెక్టరిస్టిక్స్ అండ్ థీమ్స్ ఆఫ్ సంగం లిటరేచర్ ఇన్ ఏన్షియంట్ ఇండియా. సంగం లిటరేచర్ మీద చాలా రెగ్యులర్ క్వశ్చన్స్ వస్తున్నాయి, చాలాసార్లు కూడా మనం గమనించాం లాస్ట్ 20 years నుంచి కూడా. తర్వాత ఇండియన్ ఫిలసాఫికల్ టెక్స్ట్ లిటరేచర్, అంటే మన టెక్స్ట్లు, దాని లిటరేచరు, రకరకాల లిటరేచర్స్ ఎవరు రాశారు, ఏ టెక్స్ట్ ఎవరు రాశారు, ఏ లిటరేచర్ ఎవరి టైంలో వచ్చింది, ఏ రాజు ఎవరిని ప్యాటర్నైజ్ చేశారు, ఇటువంటి క్వశ్చన్స్ కూడా రెగ్యులర్గా వస్తున్నాయి. అండ్ రెగ్యులర్ క్వశ్చన్ ఏన్షియంట్ ఇండియాలో ఇందస్ వ్యాలీ సివిలైజేషన్. ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ దానికి సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని మీరు గమనించవచ్చు ఇక్కడ. అలానే ఏన్షియంట్ హిస్టరీలో ఇండియన్ ఫిలాసఫీ మీద, వాటి సెన్సెస్ మీద చాలా క్వశ్చన్, అంటే ఆ ఫిలాసాఫికల్ టెక్స్ట్ మీద, వాటి మీనింగ్స్ మీద చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట. హిస్టారికల్ అండ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ టెంపుల్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియా. ఏన్షియంట్ ఇండియాలో టెంపుల్స్ మీద, వాటి హిస్టారికల్ అండ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ మీద క్వశ్చన్స్. తర్వాత ఏన్షియంట్ మిడివల్ ఇండియాకి సంబంధించి టర్మ్స్, రకరకాల పదజాలం, టర్మినాలజీ క్వశ్చన్స్ చాలా వస్తాయి. ఉదాహరణకి మిడివల్ ఇండియాలో ఫనం అంటే ఏంటి, FANAM అంటే కాయిన్స్ అని అర్థం. ఇటువంటి క్వశ్చన్స్ కూడా, అంటే ఏన్షియంట్ మిడివల్ ఇండియాలో వాడే పదజాలం మీద చాలా క్వశ్చన్స్ మనకు కనిపిస్తున్నాయి. తర్వాత ఏన్షియంట్ హిస్టరీలో జైనిజం, బుద్ధిజం రెగ్యులర్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ జైనిజం, బుద్ధిజంలో చాలా క్వశ్చన్స్ రిపీట్ కూడా అవుతున్నాయి. ఉదాహరణకి బుద్ధ పూర్ణిమ ఎందుకు కండక్ట్ చేస్తారన్న క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది. అదేవిధంగా బుద్ధాకి, జైనాకి సంబంధించిన చాలా ప్లేసెస్ సంబంధించిన అంశాలు, వాళ్ళ టీచింగ్కి సంబంధించిన అంశాలు, వాళ్ళ శిష్యులకు సంబంధించిన అంశాలు, జైనిజంలో తీర్థంకరానికి సంబంధించిన అంశాలు, వాళ్ళ ఫెస్టివల్కి సంబంధించిన అంశాలు, ఇట్లా చాలా క్వశ్చన్స్ మనకి బుద్ధిజం, జైనిజంలో వేరియంట్స్ ఆఫ్ జైనిజం, వేరియంట్స్ ఆఫ్ బుద్ధిజం, వీటిలోంచి క్వశ్చన్స్. ఉదాహరణకి థేరవాడ బుద్ధిజం అంటే ఏంటి, వాళ్ళ యొక్క ఫిలాసఫీస్ ఏంటి, ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనకు చాలా రెగ్యులర్గా కనిపిస్తున్నాయి. ఇవన్నీ థీమ్స్ మనం ఐడెంటిఫై చేసి మ్యాప్ చేసి చదువుకోవాలన్నమాట. అలానే కేవ్స్, కేవ్ ఎడిక్ట్స్ మీద క్వశ్చన్స్. మిడివల్ ఇండియాలో మొఘల్స్ మీద, లేటర్ మొఘల్స్ మీద, వాళ్ళ యొక్క ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, వాళ్ళ యొక్క వార్స్ మీద క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. అండ్ విజయనగర ఎంపైర్ మీద రెగ్యులర్గా క్వశ్చన్ తగులుతూనే ఉంది. ఈవెన్ 2016 మెయిన్స్లో డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. శ్రీకృష్ణరాయ లిటరేచర్ని, పోయిట్స్ని, ఆయన హిమ్సెల్ఫ్, ఆయన కూడా ఒక పోయిటే, ఆయన కూడా ఒక పెద్ద రైటర్ అని చెప్పి క్వశ్చన్ వచ్చింది. మెయిన్స్లో కూడా శ్రీకృష్ణదేవరాయ అనేది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫేవరెట్ క్వశ్చన్ అనమాట. అలానే మోడర్న్ హిస్టరీలో ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ పర్సనాలిటీస్, అంటే రకరకాల ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన పర్సనాలిటీస్ అనమాట. ఉదాహరణకి గదర్ పార్టీ స్థాపించిన, గదర్ పార్టీలో ఉన్న వ్యక్తులు ఎవరు, అలాంటి క్వశ్చన్స్. అలానే ఫేమస్ ఇండివిజువల్స్ హూ కంట్రిబ్యూటెడ్ టు ద ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఎవరెవరు ఎలా కంట్రిబ్యూట్ చేశారు. ఉదాహరణకి సాంగ్స్ ఫ్రమ్ ప్రిజన్, ఏన్షియంట్ ఇండియన్ రిలీజియస్ లిరిక్స్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసింది ఎవరు. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద సాంగ్స్ ఫ్రమ్ ప్రిజన్, ఏ ట్రాన్స్లేషన్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ రిలీజియస్ లిరిక్స్ ఇన్ ఇంగ్లీష్. MK గాంధీ, మన గాంధీ గారు అనమాట. ఇటువంటి క్వశ్చన్స్, స్లోగన్స్ మీద క్వశ్చన్స్, మోడర్న్ ఇండియాలో ఇన్సిడెంట్స్ మీద క్వశ్చన్స్, తర్వాత నాన్ కోఆపరేషన్, సివిల్ డిజోబీడియన్స్, క్విట్ ఇండియా, ఇవే కాదు ఇండివిజువల్ సత్యాగ్రహ, అలాంటి వాటి మీద క్వశ్చన్స్. అండ్ చాలా ఫేవరెట్ ఏం తెలుసా, INC సెషన్స్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్స్, ఏ సెషన్ ఎక్కడ కండక్ట్ చేశారు, దానికి ఎవరు ప్రిసైడ్ చేశారు, ఈ క్వశ్చన్స్. దాంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్ ఉన్నాయి కదా, 1909, 1919, 1935, ఆ 3 యాక్ట్స్, అంటే 1600 నుంచి 1947 వరకు మన కాన్స్టిట్యూషనల్ హిస్టరీ మీద క్వశ్చన్స్ అనమాట. అలానే యూరోపియన్స్ ఇండియాకి వచ్చి ఎవరు ఎక్కడ సెటిల్మెంట్స్ అయ్యారు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా రెగ్యులర్ కనిపిస్తున్నాయి. తర్వాత యూపీఎస్సీకి జనరల్గా ఫేవరెట్ క్వశ్చన్ అనీ బెసెంట్, సరోజినీ నాయుడు, వీళ్ళ మీద కూడా క్వశ్చన్స్ రెగ్యులర్గా వస్తున్నాయి, చాలా క్వశ్చన్స్. మోడర్న్ ఇండియాలో కూడా న్యూస్ పేపర్స్ అండ్ ఎడిటర్స్, బుక్స్ అండ్ ఆథర్స్, ఇటువంటి క్వశ్చన్స్ అనమాట.
పోస్ట్ ఇండిపెండెన్స్లో కూడా నేషనల్ సింబల్స్ గురించి, మన పోస్ట్ ఇండిపెండెంట్ కన్సాలిడేషన్ గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆర్ట్ ఆఫ్ క్లియరింగ్ ప్రిలిమ్స్లో రకరకాల థీమ్స్ మనం ఐడెంటిఫై చేసాం, కానీ అన్ని థీమ్స్ ఒకేలా చదవకూడదు. సబ్జెక్ట్ని బట్టి, ఆ థీమ్ని బట్టి ఎంత డెప్త్కి వెళ్ళాలో, క్వశ్చన్స్ ఎలా వస్తాయో ఐడెంటిఫై చేస్తూ చదువుకోవాలన్నమాట. దాన్నే ఆర్ట్ ఆఫ్ క్లియరింగ్ ప్రిలిమ్స్ అంటాం. అక్కడ మనకు కావాల్సిన స్కిల్, టెక్నిక్, దాంతోపాటు అక్యుమెన్షిప్, అక్యురసీ, కరెక్ట్ అంటే మల్టిపుల్ చాయిస్లో ఎలిమినేషన్ టెక్నిక్స్, ఇవన్నీ కలిపితేనే ఆర్ట్ ఆఫ్ క్లియరింగ్ ప్రిలిమ్స్ అని అర్థం.